గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్కార్ నౌకరీలో ప్లే చేసినటువంటి యాక్ట్ చేసినటువంటి ఒక యాక్టర్ మహాదేవ్ గారు. ఆయనతో మనం మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. చెప్పండి, అసలు సర్కార్ నౌకరీ ఏంటి స్టోరీ? సర్కార్ నౌకరీ వచ్చేసి 96లో మనకి హెచ్ఐవి అనే ఒక వ్యాధి చాలా విస్తృతంగా వచ్చింది కదా. అంటే చాలామంది దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సో అలాంటి ఒక డిసీజ్ బేస్ మీద, అంటే ఆ పేరు ఎక్కడ ఎత్తకుండా, లైక్ ఇప్పుడు మొన్న కూడా మనకు ఒక పాండమిక్ కరోనా వచ్చింది. సో అలాంటిదే మొత్తం జనరలైజ్ చేసి తీసిన సినిమా. సో ఆల్ రిలేటెడ్ అబౌట్ మీకు ట్రైలర్ చూస్తే అర్థమై ఉంటుంది. అతను సర్కార్ నౌకరీ, అతను ఎటువంటి నౌకరీ చేస్తున్నాడు అనే దాని మీద మొత్తం ఇతివృత్తం అంతా ఉంటుంది, ప్లాట్ అంతా ఉంటుంది. మీ రోల్ ఇందులో చాలా ఎమోషనల్గా చాలా బాగా చేశారంట. ఏంటి అసలు ఆ రోల్? అంటే నేను చేసిన క్యారెక్టర్ పేరు శివ అండి. శివ నాది ఎక్స్టెన్సివ్ క్యారెక్టర్ బేసిక్గా. హీరో ఆకాష్ పక్కనే తన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, తనకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ నేను. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే అతనితో పాటే ఉంటాను. అతని ప్రొఫెషన్ని నేను ఎంతవరకు ఇష్టపడనేది మీకు సినిమా బట్టి అర్థమవుతుంది. సో నిజంగానే ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంటుంది జర్నీ. రీసెంట్లీ మీరు టైగర్ నాగేశ్వరరావులో కూడా వర్క్ చేసినట్టు. టైగర్ నాగేశ్వరరావులో నేను చేసింది యాక్చువల్లీ నేను ఎక్కడున్నానో వెతికి గుర్తుపట్టే రోలు. మరి ఈ సినిమాలో చేసింది అందరూ గుర్తుపెట్టుకునే రోలు. ఆ రోల్ రావడం కూడా అంటే ఆడిషన్స్ ద్వారా. రాఘవేంద్ర రావు గారి ప్రొడక్షన్లో తీయడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా అదృష్టం, చాలా అదృష్టం. అంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన టైంలోనే మన పెళ్లి సందడి సినిమా అవి వర్క్స్ అవుతున్నాయి. సో అంటే అవి రిలీజ్ అయినప్పుడు, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు మనం ఎప్పటికైనా ఆయన టచ్ చేస్తామంటే ఇండస్ట్రీలో ఇప్పుడు లెజెండ్గా ఉన్న వ్యక్తులు. నా అదృష్టం ఏంటంటే సంగీతం గారితో వర్క్ చేశాను నేను 2-3 months ఒక స్క్రిప్ట్ వర్క్ మీద. తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర కూడా ఇప్పుడు అసోసియేట్గా ఉంటున్నాను ఆయన దగ్గర. అంటే ఐ మీన్ టు రైటింగ్ సైడ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అట్ సేమ్ టైం యాక్టర్గా కూడా చేస్తున్నాను కాబట్టి. సో అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు లెజెండ్స్గా ఆ ఏజ్లో ఫస్ట్ జనరేషన్ పీపుల్ ఉన్న వ్యక్తుల్లో సంగీతం గారు, రాఘవేంద్రరావు గారు, వాళ్ళిద్దరి దగ్గర నేను పడ్డం, వాళ్ళ బ్లెస్సింగ్స్ నేను తీసుకోవడం చాలా అదృష్టం. అండ్ ఈవెన్ మా సర్కార్ నౌకరీ సినిమా చూసిన ప్రతిసారి ఆయన ఎడిట్ కట్లో, అంటే ఎడిట్ చాలాసార్లు చూస్తారు కదా, చూసిన ప్రతిసారి ఆయన బయటకు వచ్చి చాలా బాగా చేసేవారు, న్యాచురల్గా ఉంది అని చెప్పి చెప్పడం, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ కానీ చాలా అదృష్టం, చాలా హ్యాపీ. హీరో గురించి, ఆకాష్ గురించి ఆకాష్ చాలా నా బెస్ట్ ఫ్రెండ్. సినిమాలో చాలా మంచి పెర్ఫార్మర్. అంటే నేను అనుకున్నాను సింగర్ సునీతి గారు అబ్బాయి, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. తనకి ఈ పల్లెటూరు, అంటే నేను యాక్చువల్లీ మాదంతా రాజోలు, నేను అక్కడ పుట్టి పెరిగాను. సో నాకు న్యాచురల్గా వచ్చేస్తుంది అనుకున్నాను. బట్ ఈస్ చాలా బాగా చేశారు. అంటే ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని, అంటే సిటీలో పెరిగినా కూడా తను ఈ పల్లెటూరు వాతావరణానికి ఇమిడిపోయి అది చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని సీన్స్లో నేను చూసినప్పుడు చాలా బాగా చేశాను, చాలా బాగా చేశాను. ఫ్యూచర్లో ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు మీరు? ఇప్పుడు అంటే రైట్ నో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలండి. బేసిక్గా ఇప్పుడు ఇంకొక స్క్రిప్ట్ వర్క్ అవుతుంది రాఘవేంద్రరావు గారికి. సో ఆ స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాను, లైక్ యాక్టర్గా కూడా ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాను. 30th ఒక షో ఫ్యాన్స్ కోసం వేస్తారు అని విన్నాము. అది మ్యాక్సిమం వేస్తారు, 99% ఐమ్ షూర్. బట్ తెలియదు, అంటే ఇంకా నాకు కూడా అప్డేట్ ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.